హలో ఫ్రెండ్స్. మనం ఈరోజు ద 10 బెస్ట్ తెలుగు మూవీస్ గురించి మాట్లాడబోతున్నాం 2025లో. ఇక ఫస్ట్ మూవీకి వస్తే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ అయితే బాగుంటుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ అయితే చాలా ఎంటర్‌టైన్ చేసింది సంక్రాంతి అప్పుడు. సెకండ్ మూవీకి వస్తే 'డాకు మహారాజ్' మూవీ అయితే బాగుంటుంది. 'డాకు మహారాజ్' మూవీలో కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ మరీ అవి అంత నోటీస్ చేసేటట్టయితే ఉండవు. థర్డ్ మూవీకి వస్తే 'హిట్ 3'. 'హిట్ 1', 'హిట్ 2' తర్వాత 'హిట్ 3' ఎలా ఉంటుందో అనుకుంటే చాలా బాగుంది. 'హిట్ 4' కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఫోర్త్ మూవీకొస్తే 'సుందరకాండ' మూవీ చిన్నదైనా కానీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మూవీలో ట్విస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫిఫ్త్ మూవీకి వస్తే 'దే కాల్ యూ మోజీ'. 'ఓజీ' మూవీ అయితే చాలా బాగుంటుంది. సుజిత్ గారు చాలా బాగా తీశారని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. సిక్స్త్ మూవీ అయితే 'మిరాయ్'. తేజ, సజ్జా 'హనుమాన్' తర్వాత యాక్ట్ చేసిన మూవీ ఎలా ఉంటుందో అనుకుంటే చాలా బాగుంది. ఈ మూవీలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కానీ మరీ అంత నోటిసబుల్ అని అయితే నాకేమీ అనిపియలేదు. సెవెంత్ మూవీకి వస్తే 'లిటిల్ హార్ట్స్'. ఒక యూట్యూబర్ మూవీలో యాక్ట్ చేయడం, అందులోనూ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేయడం అంటే చాలా గొప్ప అని చెప్పొచ్చు. కానీ మౌలి అన్న అయితే చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. 'లిటిల్ హార్ట్స్' మూవీలో కామెడీ అయితే చాలా బాగుంటుంది. ఎయిత్ మూవీకి వస్తే 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ అయితే బాగుంటుంది. రామ్ అన్న కమ్‌బ్యాక్ ఇచ్చాడనిపించింది నాకైతే. థియేటర్‌లో అంతగా కలెక్షన్స్ కలెక్ట్ చేయలేకపోయింది ఈ మూవీ. నైన్త్ మూవీకి వస్తే 'కాంతా'. 'దుల్కర్ సల్మాన్', 'సముద్రఖని', 'భాగ్యశ్రీ బోర్సే', 'రానా దగ్గుపాటి' గారు ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ మూవీకి వీళ్ళు 4 పిల్లర్స్ అని కూడా చెప్పొచ్చు. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ బాగుంటుంది మూవీ. 10థ్ మూవీకి వస్తే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ అయితే బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షో మూవీ అయితే విలేజ్ డ్రాప్ అని చెప్పొచ్చు. కానీ కామెడీ ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. నేనైతే మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను ఈ మూవీని. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే నా లిస్ట్. మీ లిస్ట్ కూడా ఉంటుంది కదా! ఆ లిస్ట్‌ని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మూవీ రివ్యూస్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నా లిస్ట్‌లో ఒక్క మూవీ చూడకపోయినా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. రివ్యూ చూసి స్టార్ట్ చేయండి.